హెచ్సియు భూముల విషయంలో రేవంత్ సర్కారు తప్పు మీద తప్పు చేసిందని విద్యార్థులు ఆరోపించారు. చెట్లు నరికేసేందుకు లొసుగులను తమకు అనుకూలంగా మార్చుకున్నారని మండిపడ్డారు. భూముల అంశంపై తాము ఉద్యమించడంతో సుప్రీంకోర్టు స్పందించిందని వివరించారు. వర్సిటీలో కూల్చిన చెట్ల స్థానంలో మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ధర్మాసనం తీర్పునిచ్చి 24 గంటలు దాటినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి రంజిత్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మొండి వైఖరి దానికి కారణం హాలిడేస్నే అదునుగా చేసుకొని ఎక్కడైనా సరే భూములను కాజేయాలన్నా, ప్రభుత్వానికి సంబంధించిన అటవులను నరికేయాలన్నా, ఒకవైపు హైడ్రాకి సంబంధించిన మూసీ నదికి సంబంధించిన పరివాహక ప్రాంతాల్లో వచ్చేసి ఇండ్లను కూల్చివేయాలన్నా ఓన్లీ హాలిడేనే అదునుగా చేసుకొని ఆ కార్యక్రమాలు చేపడుతుంది రేవంత్ రెడ్డి సర్కార్. దానిలో భాగంగానే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో దాదాపు 400 ఎకరాల పర్యావరణానికి చెందిన అటవీ ప్రాంతాన్ని దాదాపు 100 ఎకరాల అటవీని కూడా నరికేసిన సంఘటన అనేది మనం తెలుసుకున్నాం. కానీ దానిని సుప్రీంకోర్టు వచ్చేసి ఖచ్చితంగా దీనిని అంటే ఎలాంటి పర్మిషన్లు తీసుకోకుండా అటవీ శాఖ నుంచి ఎలాంటి పర్మిషన్లు లేకుండా ఆ అటవీని నరికేసినందుకు సుప్రీంకోర్టు వచ్చేసి ప్రభుత్వానికి చెంపపెట్టు పెట్టింది. దాని ఆధారంగా ఒక నెల గడువు ప్రాంతంలో ఖచ్చితంగా పర్యావరణానికి సంబంధించిన 100 ఎకరాల అటవీ ప్రాంతాన్ని ఏ విధంగా వచ్చేసి పునరుద్ధరిస్తారు, ఏ విధంగా వచ్చేసి దానిపైన అనేది ఖచ్చితంగా వివరణేయాలని సుప్రీంకోర్టు ఇప్పటికే చెప్పింది. దాంతో మనతో మాట్లాడడానికి హెచ్సియు యొక్క స్టూడెంట్స్ విద్యార్థి విభాగం నాయకులు ఉన్నారు. అసలు ఈ హెచ్సియులో సంబంధించిన భూముల వివాదంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఈ విధంగా చర్యలు చేయడానికి గల కారణాలు ఏంటి? అన్న మీరు అన్నారు ఏంటంటే అది హాలిడే అని చెప్పేసి. సో ఆ రోజు ఉగాది అన్న. సో మా స్టూడెంట్ కమ్యూనిటీ మొత్తం ఉగాది సెలబ్రేషన్స్లో అంటే మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో ఉగాది రోజు మనం ఏం చేస్తామన్నా షడ్రుచులతో చేసుకున్నటువంటి పచ్చడిని మనం తీసుకుంటాం, అవునా కదా? సో తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే రేవంత్ సర్కార్ ఏదైతే ఉందో మా విద్యార్థులకు ఆ షడ్రుచులలో ఒక చేదు మాత్రమే మాకు రుచి చూయించిందన్న. కానీ ఈరోజు మా స్టూడెంట్ మూమెంట్తోని, హెచ్సియు స్టూడెంట్ మూమెంట్తోని అదే చేదుని రేవంత్ రెడ్డి సర్కార్కి రుచి చూపించినామన్న. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, మళ్ళా నువ్వు హెచ్సియు భూముల జోలికి వస్తే ఇంతకంటే తీవ్ర స్థాయిలో ఉద్యమం మాత్రం కొనసాగుతుందని ఏబీపీ తరఫున ప్రెసిడెంట్ అనిల్ కుమార్ చెప్తున్నా. నేను ఇప్పటికే హెచ్సియు భూముల విషయంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చారు. దానిపైన వచ్చేసి అంటే ఖచ్చితంగా రీస్టోరేషన్ చేయాలని చెప్తున్నది. కానీ ఇక్కడ అంటే ఇప్పుడున్న ప్రాంతంలో వచ్చేసి ఏమైనా దాన్ని డెవలప్మెంట్ చేశారా ప్రభుత్వం? ఏ విధంగా ఉంది? నిన్న జరిగిన సుప్రీంకోర్టు ఇక్కడ వచ్చిన సిఈసి కమిటీ ఇచ్చిన రిపోర్ట్ని ఈ విషయంలో మనం సిఈసి రిపోర్ట్ని జర క్లియర్గా చదువుతాను. తెలంగాణ ప్రభుత్వం ఎన్ని తప్పులు చేసింది అనేది ఆ సిఈసి రిపోర్ట్లో క్లియర్గా ఉంది. ఒకటి స్పెసిఫిక్గా ఏం చేసినారంటే చట్టం ప్రకారంగా 50 హెక్టార్ల కంటే ఏదన్నా భూమి ఎక్కువ ఉంటే దానికి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కావాలి. అంటే 50 హెక్టార్లు అంటే ఏంది? 123 ఎకరాలు, సుమారుగా 123 ఎకరాలు. తెలివిగా ఏం చేసినారు వీళ్ళు? టీజీఐఐసి ఏమని చెప్పింది? పర్మిషన్ తీసుకున్నారు వీళ్ళు. ఎవరి దగ్గర? పొల్యూషన్ కంట్రోల్ బోర్డు దగ్గరనేమో ఎయిర్ పొల్యూషన్ కోసం తీసుకున్నారు, వాటర్ పొల్యూషన్ కోసం పర్మిషన్ తీసుకున్నారు. టీజీఐఐసి ఏమని మెన్షన్ చేసింది? మేము పర్మిషన్ ఎంతకు తీసుకున్నారు? 122 ఎకరాలకు పర్మిషన్ తీసుకున్నారు. కానీ చెట్లు నరకనికే పర్మిషన్ తీసుకున్నారు డిఎఫ్ఓ. ఆ డిఎఫ్ఓ పర్మిషన్లు ఎంత చెప్పినా 150 ఎకరాలు పర్మిషన్ తీసుకున్నారు. పోలీస్ ప్రొటెక్షన్కి ఎన్ని ఎకరాలు పర్మిషన్ తీసుకున్నారు? 400 ఎకరాలకు పర్మిషన్ తీసుకున్నారు. సిఈసి క్లియర్గా చెప్పింది దిస్ ఈజ్ అ క్లియర్ వయలేషన్ ఆఫ్ ద లా. ఏదైతే ఇంతకుముందుకు గోదావరిమన్ కేసులో ఏదైతే చెప్పారో పీస్ మీలింగ్ అనేది, ఈ పీస్ మీలింగ్ ఎందుకు చేస్తారు? అయ్యా మేము 1000 ఎకరాలు నరకాలంటే 1000 ఎకరాలు కాదు, తొలుత మేము 100 ఎకరాలు నరుకుతాం, 100 ఎకరాలు నరుకుతాం, 100 ఎకరాలు నరుకుతాం. ఇది ఎందుకు చేస్తారంటే ఈ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ని తప్పించుకోనికే చేస్తారు. ఇది ఇంత పెద్ద ఫ్లాని సిఈసి క్లియర్గా దొరకబట్టింది. ఇట్లాంటి ఫ్లాస్ ఇంకెన్నో ఉన్నాయి. ఏదైతే ఫారెస్ట్ కాదన్నారో ఇక్కడ జింకలే లేవన్నారు. 2013 నుంచి 2025 దాకా 63 జింకలు చచ్చిపోయినాయని ఫారెస్ట్ ఆఫీసరే చెప్పిండు. ఏదైతే మన రేవంత్ రెడ్డి గారు సీఎస్ ఉన్నారో ఆమెనే క్లియర్గా చెప్పింది ఇక్కడ జింకలు ఉన్నాయి, నెమళ్ళు ఉన్నాయని. మరి ఇప్పుడన్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంకా ఇది ఏఐ జనరేటెడ్, ఇక్కడ జింకలు లేవు, ఏం లేవు అనే వైఖరి మానుకోవాలి. దీంతో పాటుగా అంటే ఏఐ క్రియేషన్ వల్ల అంటే ఇది సృష్టిస్తున్నారు, జింకలు నెమలు లేవని చెప్పేసి ఇప్పటికే సోషల్ మీడియాలో దీనిపైన అంటే యూనివర్సిటీకి సంబంధించిన భూములు కావచ్చు, కంచబూచి భూముల విషయంలో కూడా సపోర్ట్ చేసిన వాళ్ళపైన వచ్చేసి కేసులు చేస్తున్నారు. దానిపైన మీ వివరణ? యాక్చువల్గా అంటే డిఎస్హెచ్యు ఫస్ట్ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నది కూడా అదే. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో జింకలు ఉన్నాయి, నెమళ్ళు ఉన్నాయి, అటవీ చట్టాలకు సంబంధించిన లేకపోతే వన్యప్రాణి చట్టాలకు సంబంధించిన అన్నీ కూడా అంటే ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో కూడా పాటిస్తున్నారు.
అయితే ఇక్కడ ఏ ప్రమాదం జరిగినా, జింకలకు జరిగినా లేకపోతే వన్యప్రాణులకు జరిగినా దానికి సంబంధించిన ఫారెస్ట్ అధికారులు వస్తారు. వాళ్ళు పంచనామా చేసి అంతా కూడా యూనివర్సిటీ హైదరాబాద్ సెక్యూరిటీ వాళ్ళకి ఇస్తారు. అంటే ఇప్పుడు 100 acres వచ్చేసి ఆల్రెడీ డీ ప్లాంటేషన్ జరిగింది. ఇప్పుడు గవర్నమెంట్ అంటే సుప్రీంకోర్టు తీర్పు వచ్చి 24 గంటలు అవుతుంది. అక్కడ ఏమన్నా రీస్టోరేషన్ అనేది జరిగిందా? అంటే వాటికి ప్లాంట్స్ అనేది ఏమన్నా నాటారా? ముందుగా ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టుకి మా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ విద్యార్థులందరి తరపున ధన్యవాదాలు. ఎందుకంటే ఈ దేశంలో ఇంకా న్యాయం బతికి ఉంది అనడానికి ఇది ఒక సరైన ఉదాహరణ అని తెలియజేస్తుంది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. మరన్న అక్కడ సుప్రీంకోర్టు ఏ రోజైతే సుమోటోగా ఎంటర్ అయ్యి మేము ఉద్యమం చేస్తున్న టైంలో సుమోటోగా ఎంటర్ అయ్యి ఆ వర్క్ని ఆపేయండి, అతి త్వరగా ఆ చెట్లను నరికేయకండి అని అన్నా కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం పోలీసు వాళ్ళని అక్కడే పెట్టి మేము పోయి ఆపుతా ఉన్నా కానీ అదే వర్క్ని కంటిన్యూ చేసింది. ఎంతో డిస్ట్రక్షన్ జరిగింది. ఆఫ్టర్ ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ సుప్రీం కోర్టు కూడా ఇలాంటి పనులు చేస్తున్నదంటే ఇది తెలంగాణ సమాజం ఒకసారి ఆలోచించాలా. మరి దీంతో ఒకటి కూడా ప్రూవ్ చేసినామన్నా, ప్రజాపాలన ప్రజాప్రభుత్వం అని గద్దెకెక్కిన రేవంత్ అన్న ప్రభుత్వాన్ని విద్యార్థులమంతా తెలంగాణ సమాజానికి చూపించాం. ఇది ప్రజల పాలన కాదు, ఇది ప్రజాప్రభుత్వం అసలే కాదు అని తెలంగాణ సమాజానికి విద్యార్థులందరం చూపించాం. మరి అన్న రాబోయే రోజుల్లో ఎంతైతే నాశనం జరిగిందో విద్యార్థుల యొక్క బాధ్యత తప్పకుండా అన్నిటినీ రీస్టోర్ చేస్తాం. ఆ పర్యావరణం ఏదైతే ఉందో తప్పకుండా కాపాడుకుంటాం. ఎందుకంటే గచ్చిబౌలి ఈజ్ ఏ ఆక్సిజన్ హబ్ టు దిస్ హైదరాబాద్. మరి మనం ప్రకృతితో విధ్వంసం చేస్తే ఏం జరిగిందో మనం వాయనాడులో చూస్తాం, మొత్తం వరదలోచి కొట్టుకోవేరన్న. అది నా తెలంగాణ అట్లా అవ్వకూడదు, నా తెలంగాణ బాగుండాలా, నా తెలంగాణ బాగుంటే నా దేశం బాగుంటుందని కొట్లాడుతున్నాం. తప్పకుండా ఎంతైతే డిఫారెస్టేషన్ జరిగిందో మొత్తం రీస్టోర్ చేసే బాధ్యత విద్యార్థిగా మాపై ఉంది. తప్పకుండా చేస్తామని తెలియజేస్తాం. దాంతో పాటుగా అంటే ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వము సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చినప్పటికీ 24 గంటలు దాటినా ఎలాంటి మరమ్మతులు కూడా చేపట్టలేదు. దాంతో పాటుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో దాదాపు 100 ఎకరాలకు సంబంధించిన పర్యావరణాన్ని కూడా నరికేసిన సంఘటనలో దాన్ని పునరాభివృద్ధి చేయాలంటే ఏ విధంగా చేయాలనే కూడా ఎలాంటి మరమ్మతులు తీసుకోలేదు. దానితో పాటుగా హైదరాబాద్ యూనివర్సిటీకి సంబంధించిన ఏదైతే విద్యార్థులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, దాంతో పాటుగా సోషల్ మీడియాలో ఎవరైతే యూనివర్సిటీ తరఫున కావచ్చు పర్యావరణానికి సంబంధించిన భూముల విషయంలో సపోర్ట్ చేసిన వ్యక్తులపై కేసులు వేసినా కూడా ఖచ్చితంగా దాన్ని ఖచ్చితంగా కూడా క్యాన్సిల్ చేసే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, దాన్ని మీకు కొట్టివేయాలని చెప్పేసి కూడా విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. దాంతో పాటుగా ఎన్ని రోజులైనా సరే యూనివర్సిటీకి సంబంధించిన భూములు ఏదైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా కాపాడుకునే వరకు కూడా ఇక్కడ సంబంధించిన యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు కావచ్చు, దానికి సంబంధించిన లెక్చరర్స్ కావచ్చు, కాంట్రాక్ట్ లెక్చరర్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు పర్యావరణ ప్రేమికులు సైతం కూడా ఖచ్చితంగా సపోర్ట్గా నిలుస్తామని చెప్పేసి చెప్తున్నారు. కెమెరామెన్ తిరుపతితో రంజిత్, టీ న్యూస్, హైదరాబాద్.